2018 పార్ట్ 2 సైకాలజీ. కీర్తనను ప్రాథమిక స్థాయి విద్యను పొందగలిగే అల్ప బుద్ధిమాంద్యత గల అమ్మాయిగా మీరు గుర్తించారు. కారణం ఏమిటంటే ఆమెకు క్రింది ప్రజ్ఞాలబ్ధి స్థాయి కలిగి ఉంది. 50-70. జంతువులా ప్రవర్తించవద్దని రాజును అతని క్లాస్మేట్ హెచ్చరించాడు. సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారం రాజు యొక్క మూర్తిమత్వ స్థితి అచిత్తు. నెక్స్ట్ బిట్. మేఘన యొక్క చేతులు, వేళ్ళు మొత్తం కదలికలలో సహజ సామర్థ్యాన్ని మీరు మదింపు చేయాలనుకున్నారు. దీనికోసం తగిన ఉపకరణం పర్డ్యూ పెగ్బోర్డ్ పరీక్ష. మేఘన యొక్క చేతులు, కాళ్ళు మొత్తం కదలికలలో సహజ సామర్థ్యాన్ని మీరు మదింపు చేయాలనుకున్నారు. దీనికోసం తగిన ఉపకరణం పర్డ్యూ పెగ్బోర్డ్ పరీక్ష. నెక్స్ట్ బిట్. భరత్ ఇంటర్ పరీక్షల్లో ఉత్తీర్ణుడు కాకపోవడంతో పూర్తిగా నిరాశ పడిపోవడం, నేనెందుకు పనికిరానని వాడిని అనుకోవడం, అతిగా భయపడడం జరుగుతుంది. భరత్ యొక్క స్థితి క్రింది దీనికి చెందుతుంది. మాంద్యం. భరత్ ఇంటర్ పరీక్షలో ఉత్తీర్ణుడు కాకపోవడంతో పూర్తిగా నిరాశ పడిపోవడం, నేనెందుకు పనికిరానని వాడిని అనుకోవడం, అతిగా భయపడడం జరుగుతుంది. భరత్ యొక్క స్థితి క్రింది దానికి చెందుతుంది. మాంద్యం. నెక్స్ట్ బిట్. తరగతిలో నేర్చుకున్న గణిత జ్ఞానాన్ని ఒక యాత్రకు అయ్యే ఖర్చు తయారీకి వినియోగిస్తే అది అభ్యసన బదిలీ. తరగతి గదిలో నేర్చుకున్న గణిత జ్ఞానాన్ని ఒక యాత్రకు ఎంత ఖర్చు అవుతుంది అని అది వినియోగం చేసి లెక్కలను చూడడం, దీనికి ట్రాన్స్లేట్ చేయడం కాబట్టి అభ్యసన బదిలీ అంటారు. నెక్స్ట్. మనం ఒక విషయంపై ఉపన్యాసాన్ని విని రివిజన్ చేసినప్పుడు కొద్ది రోజులకే చెప్పబడిన విషయంలో అతి తక్కువ మాత్రమే స్మృతిలో ఉంచుకోగలం. దీనికి గల కారణం, మనం ఒక విషయాన్ని ఉపన్యాసం విని రివిజన్ చేసినప్పుడు కొద్ది రోజులకే రివిజన్ చేయనప్పుడు అన్నారు. చూసుకోండి, రివిజన్ చేయనప్పుడు కొన్ని రోజులకే ఆ చెప్పబడిన విషయంలో అతి తక్కువ చాలా తక్కువ మాత్రమే స్మృతిలో ఉంచుకోగలుగుతాం, గుర్తుపెట్టుకోగలుగుతాం. దీనికి గల కారణం ఏంటంటే స్వల్పకాలిక స్మృతి. రివిజన్ చేయలేదు కదా, అందుకే తొందరగా మర్చిపోతాం అన్నమాట. స్వల్పకాలిక స్మృతి. ఒక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విద్యార్థుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించవలసిందిగా తన ఉపాధ్యాయులను సూచించాడు. క్రింది వానిలో ఒకటి సృజనాత్మకతకు సంబంధించని లక్షణం. ముందు చూపు లేకపోవడం. ఒక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విద్యార్థుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించవలసినదిగా తన ఉపాధ్యాయులను సూచించాడు. క్రింది వానిలో ఒకటి సృజనాత్మకతకు సంబంధించని లక్షణం. ఇక్కడ చూసుకోవాలి, సంబంధించిన ఆర్ సంబంధించని. ముందు చూపు లేకపోవడం. వీడియో చూస్తూ ఉన్నారు కదా, ఒక లైక్ చేయండి. కంటిన్యూ చేసేద్దాం. 28th బిట్. నెక్స్ట్ బిట్. ఉమాదేవి తన తండ్రి రుచికరమైన ఆహారాన్ని వడ్డించలేదని గిన్నెలను విసిరి పారేయడం చూసి తాను కూడా ఆ ప్రవర్తన నేర్చుకోవడం క్రింది అభ్యసన రకానికి చెందింది. తండ్రి గిన్నె విసిరేసాడని కూతురు కూడా విసిరేసిందనమాట. అది ఏ అభ్యసన రకానికి చెందుతుందంటే సాంఘిక అభ్యసనం. నెక్స్ట్ బిట్టు. 8వ తరగతి చదువుతున్న కమల, పద్మ, సుశాంత్ చిత్రాల ద్వారా భావన మధ్య సంబంధాలను అవగాహన చేసుకున్న ఉన్నత ప్రజ్ఞ కలవారు. ఉపాధ్యాయుడు వారి ప్రజ్ఞను క్రింది వాటిలో ఒకటిగా గుర్తించాడు. అదేంటంటే దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ. లైక్ చేయండి. నెక్స్ట్ బిట్. ఆంటోనీ 10వ తరగతి విద్యార్థి. ఇతనికి ఒక అలవాటు ఏమిటంటే ఒక సమస్యను పరిష్కరించవలసి వచ్చినప్పుడు సమస్య మొత్తంగా అధ్యయనం చేసి తరువాత మొత్తంగా మదింపు చేసి అవసరమైతే సమస్య పరిష్కారం కోసం చిన్న భాగాలుగా చేసి పరిష్కరించడం. ఇందులో ఇమిడి ఉన్నటువంటి అభ్యసనం ఏంటంటే అంతర్దృష్టి అభ్యసనం.
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రవర్తనలో వచ్చే మార్పును ఏమంటారు? మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రవర్తనలో వచ్చేటటువంటి మార్పును సర్దుబాటు అని అంటారు. నెక్స్ట్ బిట్. ఒక ఉపాధ్యాయురాలు తన తరగతిలో పిల్లలు విభిన్నంగా ఉండడానికి కారణాలు కనుగొనటానికి ప్రయత్నించింది. డిఫరెంట్గా ఉన్నారంట, దానికి కారణాలను కనుగొనడానికి ప్రయత్నించింది. అది ఏంటంటే వ్యక్తంతర భేదాలు. చూడండి, తక్షణం పోలికలతో వచ్చే శాశ్వత మార్పు లేదా అనుభవం ఫలితంగా వచ్చే శక్తివంతమైన ప్రవర్తననే అభ్యసనం అంటారు. తక్షణం పోలికతో వచ్చే శాశ్వత మార్పు లేదా అనుభవం ఫలితంగా వచ్చే శక్తివంతమైన ప్రవర్తనను అభ్యసనం అంటారు. ఏదైనా ఒక పనిని కొత్తగా విభిన్నంగా చేయటాన్ని సృజనాత్మకత అంటారు. మనకి ప్రతి ఎగ్జామ్లో 40 బిట్స్ అనేవి వస్తాయి, అంటే 20 మార్క్స్కి. కాబట్టి పార్ట్ 1లో 20 బిట్స్ ఉన్నాయి చూడండి, పార్ట్ 2 20. దీర్ఘకాలిక స్మృతిలో సమాచారాన్ని గుర్తించడానికి ఉపయోగపడే ఉద్దీపన. దీర్ఘకాలిక స్మృతిలో సమాచారాన్ని గుర్తించడానికి సహాయపడే ఉద్దీపన జ్ఞప్తికి తెచ్చుకొను సంజ్ఞలు అనమాట. జ్ఞప్తికి తెచ్చుకొను సంజ్ఞలు మనం కొంచెం పెట్టుకుంటాం కదా, సంజ్ఞలు అవన్నమాట. ఈ రకానికి చెందిన బాలలను గుర్తించడానికి టెర్మన్ వ్యక్తిగత మరియు సామూహిక పరీక్షలు వినియోగించలేదా ఇక్కడ చూసుకోవాలి. ఇక్కడ వినియోగించారు, యూజ్ చేశారనమాట. పరదత్తులు. ఈ రకమైన బాలలను గుర్తించడానికి టెర్మన్ వ్యక్తిగత మరియు సామూహిక పరీక్షలు వినియోగించారు. పరదత్తులు. నెక్స్ట్ బిట్. ఒక వ్యక్తి లక్షణాలను ప్రవర్తనా రీతి మరియు మానసిక ప్రక్రియల ద్వారా తెలియజేసేది మూర్తిమత్వం. ఒక వ్యక్తి లక్షణాలను ప్రవర్తనా రీతి మరియు మానసిక ప్రక్రియల ద్వారా తెలియజేసేది మూర్తిమత్వం. ఎక్కువ సంఖ్యలో మరియు వాస్తవికతలో ఉండే మనస్సు భాగం. ఎక్కువగా స్పృహలో, సంఖ్యలో కాదు, ఎక్కువ స్పృహలో మరియు వాస్తవికతలో ఉండే మనస్సు యొక్క భాగం ఏంటంటే అహం. నెక్స్ట్. దేహం యొక్క అంతర్గత సమతుల్యతను పాటించేది సమతా స్థితి. దేహం యొక్క అంతర్గత సమతుల్యతను పాటించేది సమతా స్థితి. ఒత్తిడి స్థితికి కారణాలైన శారీరక, పరిసర మరియు సామాజిక అంశాలు. ఒత్తిడి స్థితికి కారణమైన